ఈ పాట చేయడం జరిగింది. సో ఈ పాట బాగుందా? మీ అందరికీ నచ్చిందా? అక్కడ నచ్చలేదా? చప్పట్లు లేవు. మీకు ఆ విషయం తెలియదు, చప్పట్లు కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు. ఇది ఒకసారి కొట్టండి. థ్యాంక్ యూ. రేపు ఎల్లుండి అన్న సమారాధన ఉంది, భోజనం చేయాలి మనం. ఇప్పటి నుంచే చేతులు కాస్త ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఎనీవే, ఇందాక ఒక పాటలో కాస్త సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల పాట పూర్తిగా చూడలేకపోయాం. సో అదే పాట మొన్న ఫిబ్రవరి నెలలో ఎస్వికేపి కాలేజీలో మన పెనుగొండ వాసవి కళాశాల ఉంది, అక్కడ ఆ పాటే మరీ అడిగి 2 సార్లు చేయించుకున్నారు. అందులో అంటే 50 సంవత్సరాల పండుగ జరిగింది. నేను 1982లో ఇంటర్మీడియట్ చదివాను అక్కడ. సో ఆ రకంగా నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు, స్టూడెంట్ని. ఎలాగూ అక్కడ ప్రదర్శించిన ఈ సాంగ్ మళ్ళీ చూద్దాం, మీరందరూ కూడా చూస్తారు కదా వడల్లో అని అనుకున్నాను. ఓకే, సగమే చూడగలిగాం. థ్యాంక్ యూ. అండ్ క్షమించండి, మిగతా భాగం ఇంకోసారి మీ ముందు ప్రదర్శించే అవకాశం ఉన్నప్పుడు చేయిస్తాను. అండ్ ఇకపోతే ఈ సుమధుర ఆర్ట్స్ అకాడమీ డాక్టర్ శ్రవ్య మానస డాన్స్ అండ్ సింబల్ తరఫున ఆ చిరంజీవులందరినీ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ శ్రవ్య మానస వేదిక మీద రావాలని మరొకసారి ఆహ్వానం. ఇక ఆల్రెడీ మా దినేష్ గారు చెప్పారు, కమిటీ మెంబర్స్ అందరూ ఎక్కడున్నా ఒక్కసారి వేదిక మీదకి రావాలి. సూర్యబాబు గారు ఎక్కడున్నారు? చంటి గారు అంటే నాకు తెలిసిన కొన్ని పేర్లు, నాగశ్రీను, నరసింహమూర్తి, వెంకన్న గారు, మీరందరూ ఒకసారి వేదిక మీదకి రావాలి. మనం ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో అందరూ రండి, లేదా మా అమ్మాయికి నేనే ఫెలిసిటేట్ చేసినట్టుంటుంది. మీరు వస్తారా? మీరు చేసేది. సో అలాగే మా చిరంజీవిని దీవించడానికి రామలింగేశ్వరరావు మాస్టర్, మీ అందరికీ తెలుసు, నాకు చాలా ఇష్టమైన గురువు గారు, అన్నాన్ని పిలుస్తుంటారు వారిని. వారు కూడా చిరంజీవిని ఏదో ఆశీర్వదించడానికి ఇచ్చేశారు. సో మన కమిటీ వారి సత్కారం అయిన తర్వాత మాస్టర్ మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరూ రండి. అలాగే మా చెల్లెలు కూడా ఏలూరు నుంచి వచ్చింది, మా మేనకోడలు కూడా వచ్చింది. కేవలం ఒక చిన్న ఫోన్ కాల్ మెసేజ్ పెడితే వచ్చేసారు ఏలూరు నుంచి. థ్యాంక్ యూ రా రమ్య, థ్యాంక్ యూ సుధా. సో ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమిటీ మెంబర్స్ ఒకసారి అర్జెంటుగా స్పీడ్గా నడవాలి. వాళ్ళ నాన్ వెజ్ భోజనాలు లేవు కాబట్టి స్పీడ్ నడవచ్చు. అదే ఇవాళ నాన్ వెజ్ ఏం తెలియదు కాబట్టి కొంచెం హుషారుగా రావచ్చు. రాజు గారు, అచ్యుత్ శ్రీనివాస్, సూర్యబాబు గారు అండ్ నాగశ్రీను అండ్ దినేష్, ఇద్దరు నేమ్స్ తెలియదు. కట్టా శ్రీనివాస్ గారు, అలాగే కట్టా రాజు గారు, ఇంకా కమిటీ సభ్యులు ఎవరైనా రండి, అందరూ కూడా రావాలి. బాలాజీ గారిని కూడా, గణపతినేని బాలాజీ గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. అలాగే ఆచన్ త్రిమూర్తులు గారు, ఇంకా కనపడట్లేదు, ఇంకా ఎక్కడెక్కడ ఎవరున్నా కానీ చుక్క వెంకన్న గారు, అడిగారు నరసింహమూర్తి గారు, మురళి గారు ఎక్కడున్నారు? బుల్లయ్య గారు ఎక్కడే ఉన్నారు? సార్ రండి. బాలాజీ గారు కూడా ఎక్కడున్నా రావాలి, బుల్లయ్య గారు రావాలి. ఇంకా ఎవరైనా సభ్యులు ఉంటే అందరూ రండి. మీ అందరికీ సాదర ఆహ్వానం. మా చిరంజీవి వాళ్ళ బృందాన్ని ఒకసారి మీరందరూ అమ్మవారి కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు మీరు. సో ఇప్పుడు మీ దీవెనలు కూడా మా వాళ్ళకి అందించేస్తే సంపూర్ణం అవుతుంది. దినేష్,
సభ్యులందరూ కూడా మానస టీంని, డాక్టర్ మానస టీంని సన్మానించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అందరూ మన కమిటీ సభ్యులందరూ కూడా డాక్టర్ శ్రవ్య మానసాని మన ఆలయ దేవస్థానం చైర్మన్ గారు శ్రీ వీరవాసరం సూరిబాబు గారు సన్మానిస్తారు. ఆవిడని సన్మానించే ముందు ఆవిడ గురించి, మానస గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన ముందున్న డాక్టర్ శ్రావ్య మానస మన భోగిరెడ్డి శ్రీనివాస్ గారు అమ్మాయి. ఆ అమ్మాయి గురించి అందరూ కూడా మన వడలి గ్రామస్తులు, వడలి గ్రామ యువత తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి యువతకి ఆదర్శం. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నతనంలోనే తన వృత్తిని ప్రేమించి తన వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఒక డాక్టర్ పట్టా తీసుకుంది తన కళలో. ఎందుకంటే ఆ డ్యాన్స్ అనేది తన జీవితం అనుకుంది, ఆ డ్యాన్స్ని ప్రేమించింది, ఆ డ్యాన్స్లో గెలిచింది. మన భారతదేశంలోనే అనేక రకాలైన ప్రదర్శనలు ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఏంటంటే ఆ అమ్మాయి ఈరోజు మన గ్రామం వచ్చిందంటే దానికి మన గ్రామం మీద ఉన్న ప్రేమే, లేకపోతే ఇక్కడికి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్. అవేంటంటే ఆ అమ్మాయి మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, మన కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాల్లో ఆ అమ్మాయి ప్రదర్శనలు ఇచ్చింది. ఎందుకు ప్రదర్శనలు ఇచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక డ్రోన్ సమ్మిట్ని, అమరావతి డ్రోన్ సమ్మిట్ అనేది చేశారు. ఆ డ్రోన్ సమ్మిట్లో ఆ అమ్మాయి ప్రారంభం చేసేటప్పుడు ఆ అమ్మాయి చేతే ప్రదర్శన ఇప్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మిస్ వరల్డ్ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ మిస్ వరల్డ్ కార్యక్రమానికి కూడా ప్రారంభంగా ఆ అమ్మాయి చేతే ప్రదర్శించారు. అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఆ అమ్మాయే ప్రారంభంగా ఇచ్చింది. అలాగే ఆ అమ్మాయి ఒక డాక్టరేట్ను సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి త్వరలో సెన్సార్ బోర్డుకి ఒక మెంబర్గా నియమించబడింది. సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ బోర్డు అడ్వైజరీ కమిటీలో ఒక నామినేట్ అయ్యి ఉంది. ఇంత గొప్ప స్థాయికి ఎదిగింది చిన్న వయసులోనే. అందువల్ల మన గ్రామానికి చెందిన శ్రావ్య మానస మన గ్రామం వచ్చి మన అందరికి ఈ కళ గురించి తెలిపి మనందరినీ ఆనందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. శ్రీ మందాలమ్మ కమిటీ వారందరికీ, ఆలయ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి చాలా సంవత్సరాల నుండి పర్ఫామ్ చేస్తున్నాను. సో అదే మాట మీద మన సూరిబాబాయ్ అలాగే దినేష్ అన్నయ్య వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అసలు ఇంకొకసారి మీరు వచ్చి నన్ను పిలవక్కర్లేదు, నేనే వస్తాను, నాకు ఒక కాల్ చేస్తే చాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి మన మందాలమ్మ ఆలయంలో ఇలా పర్ఫామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరందరూ ఎన్నో గంటల నుండి ఇక్కడ కూర్చుని మా పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తూ అందరినీ అభినందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ ఎప్పుడు మందాలమ్మ ఆలయంలో ఏ సంబరం జరుపుకున్నా ఇక్కడ ఉంటామని మరొకసారిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాన్సా. అండ్ ఇక చూడాల్సిన